పంతులు ఒక్క నిమిషం ఆగు. రాత్రి ఫోన్ చేసింది, రాత్రి 2 times ఫోన్. వంశాభివృద్ధిరస్తు ఉన్నతోన్నత పదవి ప్రాప్తిరస్తు సర్వే జనా సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. దీనిపై చర్యలు తీసుకోవాలి చెప్పింది అసిస్టెంట్ కమిషనర్ ఎక్కడ అసిస్టెంట్ కమిషనర్ డీసీకి రాయి. ఎలక్టెడ్ కండిషన్ ఉంటే ఎవ్వరు పర్మిషన్ అవసరం లేదు, మున్సిపాలిటీ కొట్టి ఎవరిదైనా వడిసేస్తే దానికి బద్దీలోలే 100 ఏళ్ళ పెళ్ళి అది ఇప్పుడు అది మనదే కదా, బిల్డింగ్ అవుతుంది మనదే కదా. మా ఫేవర్ ముందరి పాటు ఇదంతా ఈ పక్క నుంచి చిన్న వే ఉంటుంది ఆయనకి, ఇదే ఆయన ఇల్లు విశ్రాంతం. చేయిస్తాం ఆల్రెడీ టెండర్ అయిపోయింది, ఏంటంటే చేసి ఇది కూడా టెండర్ అయిపోయింది. ఒక్కటి ఇంకేమన్నా మీకు కూడా విశేషం వ్యంగ్యంగా మాట్లాడతారు, అర్థమైందా? కానీ నేను బయటకు చెప్పలేదు, రాజకీయ కారణాలు రకరకాల. ఈరోజు ఈ బ్రాహ్మణవాడలో మాకు ఏది కూడా ఒక భవనం అనేది లేకుండే మేము చాలా సార్లు విన్నపం చేసుకున్నాం చాలామందికి కూడా. మరి ఇవాళ ఇది ఒక మంచి శుభ దినం అని అనుకోవచ్చు, ఎందుకంటే మా వాడలోనే శాసనసభ్యులు ఉన్నారు కనుక మా కష్టాలని వారికి తెలుసు కనుక మేము అడగక ముందే తను ఇక్కడ ఈ టీటీడీ దేవస్థానం నుంచి నిధులను సమకూర్చడమే కాకుండా తన సొంత నిధులను కూడా దీనికి వెచ్చించడంతో పాటు దీని అభివృద్ధికి తాను ముందుంటా నేనే ఉండి చేపిస్తా అని చెప్పి మాకు అభయం ఇచ్చిండ్రు. మరి ఇక్కడ మేము ప్రారంభించుకున్నాం, ఇవాళ మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ఎక్కడికో పోయి ఎక్కడో పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లో చేసుకోవాలంటే మాకున్న పరిస్థితులలో అది సాధ్యం కాదు. మా వాడలోనే జరుపుకోవడం వల్ల మా పెద్దవాళ్ళందరూ పెద్ద మనుషులందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి పదవులు లభించాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడే అభివృద్ధి చేసిన కాదు, 2000 సంవత్సరంలో కౌన్సిలర్గా నిలబడ్డ సమయంలో ఇంటింటికి తను వెంట వచ్చి తిరిగి మరి మేము ఇక్కడ గెలుపు కోసం బ్రాహ్మణ వీధి ఒక కౌన్సిలర్ మొట్టమొదటి కౌన్సిలర్గా ఉన్న సందర్భాన్ని తను భుజాల మీద వేసుకొని తను గెలిపించుకోవడం జరిగింది. ఆ సందర్భంలోనే మొత్తం ఈ వార్డు ఏ ఒక్కరు కూడా నడవలేని పరిస్థితి ఉన్న సమయంలో సెంట్రల్ ఫండ్స్ మేము ఇద్దరు సహకారంతో రోడ్డు కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ తీసుకోవడం జరిగింది. మార్కెట్ నుంచి పాత బస్ స్టాండ్ నుంచి గీతా భవన్ ప్రతి గల్లీలో చేసుకొని కస్తూరి జగదీశ్వర్కు ఒక 50,000 రూపాయలు ఇంట్రెస్ట్ కూడా కట్టి మేము దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భం నడుస్తుంటే అప్పుడు వేసిన రోడ్లు ఈరోజు దానికి పునాది ఆ రోజే జరిగిందని సందర్భంగా చెప్తాం.
అందరూ కూడా ఒక ఐకమత్యంగా ఉండి ఈ ప్రాంతంలో బ్రహ్మాండంగా ఒక కార్యక్రమాలు చేసుకునే విధంగా ఇక్కడ ముందుకు సాగాలి. ఈ ప్రాంతానికి ఆ ఈశాన్యంలో ఉన్న బిల్డింగ్ ఇప్పుడే ముఖ్యులు చెప్పారు, అది డిస్ప్యూట్ కూడా లేదు. ఈవో గారికి చెప్పిన పూర్తి శిథిలావస్థలోనే డెలాప్టెడ్ కండిషన్లో ఎట్లయితే ఆ ముందట తీసేసినామో దాన్ని ఇమ్మీడియట్గా తీసేస్తే అదంతా పరిశుభ్రం చేసేస్తారు. కొంతవరకు మున్సిపాలిటీ నుంచి కూడా సహకారం ఇప్పిస్తాను, కలెక్టర్ గారికి కూడా రాస్తా. అది ఎప్పుడో కూలిపోయే పరిస్థితుంది. అది పోయిందంటే దీనికి మంచిగా ఈ ధ్యాన మందిరానికి ఈశాన్యం నుంచి ఒక మంచిగా ఏర్పడుతుంది. తర్వాత ఫెన్సింగ్ చేసుకుని డబ్బులు ఉన్నప్పుడు కాంపౌండ్ అవన్నీ కూడా చేసుకుందాం. ఫస్ట్ ఫెన్సింగ్ చేసుకుని చెట్లు అవన్నీ పెట్టుకుంటే ఎట్లయితే విద్యానగర్లో రామ మందిరం విశాలంగా అక్కడ ఏర్పడ్డదో ఆ రకంగా ఇక్కడ కూడా మనకు మంచిగా ఉంటుంది. మన బ్రాహ్మణ వీధిలో మన బ్రాహ్మణ కుటుంబాలు ఒక 100 మంది వస్తే భోజనం పెట్టుకోవడానికి స్థలం లేని పరిస్థితి ఉంది. ఈరోజు మనం అదంతా సాఫ్ చేసుకుని ఇవన్నీ చేసుకుంటే చిన్న పురుడులు పుట్టెంటికలు లేకపోతే మంచి చెడు ఎన్నో ఉంటాయి. మనం 12 దినం తర్వాత ఎక్కడైనా పోవచ్చు, గుళ్ళనే నిద్రపోతాం 13 దినం. కాబట్టి అలాంటి కార్యక్రమాలు కావచ్చు ఏవైనా కానీ మనం ఇక్కడ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. అందరూ ఉన్నతంగా ఉండరు, కొందరు పేద బ్రాహ్మణులు ఉంటారు. వేరే వేరే చోట ఉన్న పేద బ్రాహ్మణులు కూడా ఇక్కడికి వచ్చి చిన్న కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో దీన్ని అభివృద్ధి చేయాలి. మరి ఈ బ్రాహ్మణ వాడలో నేను పుట్టిన మొన్నేదో డిలిమిటేషన్లో పోయింది, కానీ అంతకుముందు మా రఘుకే ఉండే నా ఇల్లు కూడా ఇంకా ఇల్లుంది. ఈరోజు జగిత్యాల బ్రాహ్మణ వీధిలో అత్యంత పురాతనమైన రామ మందిరంలో ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించాలనే ఆలోచనతోటి టీటీడీ నుంచి కొన్ని నిధులు మంజూరు చేయించడం జరిగింది. అవి సరిగా సరిపోతలేమన్న సందర్భంలో ఇక్కడ బ్రాహ్మణ పెద్దలు కొంత నిధులు సమీకరించుకొని ఆ ధ్యాన మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా దాదాపుగా పూర్తి చేసుకుని ఫైనల్ టచెస్ ఉన్నాయి. ఈరోజు పుణ్యవచనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మంచి రోజు ఇక్కడికి వచ్చిన తరుణంలో ఈ రామ మందిరం కొంత డిస్ప్యూట్ ఉన్నా కానీ దానిలో ముఖ్యులైన భగవత్ స్వరూపులు అనుకోవచ్చు వెంకటేశ్వర్లు సార్. అంటే చాలామంది వారిని భగవత్ స్వరూపుతారు. మా కుటుంబానికి ఎంతో దగ్గర మా నాన్నగారికి, నాకు గురువు దైవం వారి కొడుకు మా భారవి కావచ్చు. మా మొదటి నుంచి మా పూజారులు ఇక్కడ ఉన్న అందరు సిరిసిల్ల కుటుంబం కావచ్చు, మిగతా వారు, అదేవిధంగా ఈవో గారు, మన రామాలయం అర్చకులు, మా రఘు, ఈ స్థానిక నాయకుడు అందరూ కూడా ఈ సహకరించి ఇక్కడ మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనకు రావడం జరిగింది. గతంలో ఇదంతా చెత్త చెదారంతో నిండిపోయి ఉంటే దాదాపు ₹1,00,000 ఖర్చు పెట్టి అప్పుడు మున్సిపాలిటీ నుంచి పరిశుభ్రం చేయడం జరిగింది. కొంత కోర్టు డిస్ప్యూట్ ఉన్నా కానీ మన చంద్రమౌళి శాస్త్రులు గారి కుటుంబం కావచ్చు, మా వెంకటేశ్వర స్వామి గారు, ఇంకెవరైనా కానీ అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. నేను మరొకసారి మా బ్రాహ్మణ పెద్దలు తమ్ముడు శేఖర్ కావచ్చు, సీనారాయణ, వేణును, అదేవిధంగా ఈ మధ్యకాలంలో విద్యానగర్లో కూడా ఒక బ్రాహ్మణ సంఘం అని పెట్టారు, వారిని కూడా కోరుతూ ఉన్నారు. కార్యక్రమాలకు పోతూ ఉంటారు, పెళ్లి కార్యక్రమాలకు పోతూ ఉంటారు. వాటన్నిటితో పాటు మంచి భజన కార్యక్రమాలు కూడా నాకు తెలుసు శివాలయంలో, కానీ అది ఎక్కడ ఉన్నది గొంగడ అక్కడ ఉన్నట్టే ఉన్నది, అభివృద్ధి అనేది అయితే లేదు. దాంట్లో నేను కమిటీ మెంబర్లకు కూడా చెప్పలేకపోయాను. నేను రాత్రి చెప్పాను, ఈ కార్యక్రమం కొద్దిగా ముందు చెప్పుంటే మా చైర్మన్ గారికి వాళ్ళందరూ చెప్పామని ఫోన్ చేసి చెప్తే ఎత్తలేదన్నారు అశోక్ అన్నకు. వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటే మనం బాగుంటుంది. మంచి కమిటీ సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దయచేసి సంఘటితంగా ఉంటే తప్పకుండా రేపటి నాడు ఇది మీరు కలెక్టర్ దగ్గర పోయి మీరు కూడా ఇవ్వండి రిప్రజెంటేషన్, నేను కూడా ఇస్తాను. తప్పకుండా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఎందుకంటే ఇట్స్ ఇన్ డైరెక్టెడ్ పెట్టాలి. పెట్టి అది చేసేసి తమ్ముడు రవి చెప్తూ చేయాలి. తర్వాత మున్సిపల్ నుంచి మంచిగా చెట్లు అవన్నీ పెట్టిద్దాం, ఫెన్సింగ్ చేసుకుందాం. చాలా తక్కువ ఖర్చు అయితే ఎంత అవుతుంది ఆ ఫెన్సింగ్ అంతా కూడా ₹50,000, ₹30,000 ఫెన్సింగ్ అయిపోతుంది. మందులు అలాంటివి రాకుండా చూసుకుంటే చాలు, చైన్ ఫెన్సింగ్ పెట్టుకుంటే చాలు. తర్వాత డబ్బులు వచ్చిన కాంపౌండ్ పెట్టుకుందాం. ఆ రకంగా మనం మంచిగా చేసుకుంటే మన బ్రాహ్మణులు కావచ్చు, భగవద్ బంధువులు మిమ్మల్ని నమ్ముకొని, ఆ భగవంతుని నమ్ముకొని మీ ఆశీర్వాదం కోసం
మీ అనుగ్రహం కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ కూర్చోవడానికి మంచిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి మీరందరూ కూడా నిత్యం పూజలు చేస్తూ సమస్త లోక సుఖినో భవంతు అని చెప్పి మీరు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ లోకాల్లో అన్నీ కూడా బాగుండాలి, పంచభూతాలు కూడా బాగుండాలి. ఆఖరకు పంచభూతాలు ఉంటాయి, మనం తిని మిగిలి పడేసిన అంట్లు కూడా ఆ పంచభూతాలకు చెందుతాయని చెప్పే సమాజం మీది. ఎందుకంటే చాలామంది అజ్ఞానులను జ్ఞానాన్ని ప్రసాదించే సమాజం మన బ్రాహ్మణ సమాజం. మీరందరూ కూడా సంఘటితంగా ఉండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నా వంతుగా నా సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మా నాన్నగారి పేరు కూడా ఇంకా అట్లనే ఉన్నది, బోర్డు బెంచ్ మార్క్. వెనకటికి వెళ్ళి అంతర్గామ హౌస్ అని పేరు. ఎవలా అన్నారు బతకచ్చినాడు కానీ మేమేవో తాతల నాటికెళ్ళి ఉన్నది. మరి ఈరోజు ఈ బ్రాహ్మణులతోటి నాకున్న అనుబంధాన్ని మా మీడియా ద్వారా కూడా పంచుకుంటా ఉన్నా. మా అమ్మాయి పెళ్లి చేస్తే జనరల్గా వెలమల పెళ్ళిళ్ళలో భోజనాలు తినరు. మరి మా అంతర్గామకి వచ్చి మా గుడ్డయ్య గారు వెళితే అప్పుడు చంద్రశేఖర్ శర్మ కావచ్చు, మిగతా అందరూ కూడా బ్రాహ్మణుల బండ్లలో వచ్చి ఇక్కడ అంతర్గామంలో వండుకొని తినేవాళ్ళు మా ఇంట్లో. అదే నమ్మకంతో విశ్వాసంతో మా సీనియర్కి చెప్పి మంత్రికి వెళ్ళి బ్రాహ్మణులను పిలిపించి బ్రాహ్మణులకు వేరే వంట చేస్తే 400 మంది తిన్నారు. ఒక 200 మంది బ్రాహ్మణులు తిన్నారు. మిగతా 200 మా వాళ్ళు కూడా మిగతా వాళ్ళు మంచిగా ఉన్నదని తినడం జరిగింది. అంటే మడి వంట చేయించారు. మళ్ళీ ఆ తర్వాత ఎవరు చేయించారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫస్ట్, ఎందుకంటే అప్పుడు సీనియర్ అన్నాడు ఎవరు తింటారు మీద అన్నాడు. తప్పక తింటారు, నాకు ఆ విశ్వాసం ఉన్నది అన్న. మా మీద ఉన్న నమ్మకంతో మా అమ్మాయి పెళ్ళికి బ్రాహ్మణ వాడలో అమ్మగారులు కావచ్చు, మేము అమ్మగారులు అంటాం, మాతలను అమ్మగారులు అంటాం, మగడి చిన్నోళ్ళు కావచ్చు పెద్దలు కావచ్చు, గౌరవిస్తాం. దైవ స్వరూపుగా మేము చూస్తాం. అయ్యగారులు అమ్మగారులని ఆ రకంగా పిలవడం అనేది మా కుటుంబంలో ఒక సంస్కృతి. అటు పులాసయ్య వాళ్ళు కావచ్చు, జైత్యాల వాళ్ళు కావచ్చు, ధర్మపురి కావచ్చు, కొండగట్టుకైతే మొదటి నుండి కూడా కొంత సపోర్ట్ చేసిన మారుతయ్య గారు, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు ధనికమైపోయింది, కానీ ఆ రకంగా అంజయ్య గారు ఇప్పుడు లేరు, వాళ్ళ కొడుకు రామకృష్ణ ఉన్నాడు. సో ఆ రకంగా ఆధ్యాత్మికంగా అనుబంధం ఉన్న కుటుంబం మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులు. అది అందులో కొంతనన్నా 5 పైసలు 10 పైసలు చాలన్నా ఎంతో అంటుతుంది. కాబట్టి నాకు కూడా అదే ఆలోచనతోటి ఉండి ఎట్లన్నా చేయాలి అనే ఒక తపన ఉన్నది. దానికి అందరూ సహకరించాలి. ఇంతకుముందే చెప్పిన కొంత ఐకమత్యం కూడా అవసరం.